సామాన్యుణ్ణి గెలిపించి పార్లమెంటుకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధమా? ఆలోచించండి. 25 సంవత్సరాల నుంచి నసరావుపేట పార్లమెంటుకి కేవలం వ్యాపారవేత్తలు, కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్లే పార్లమెంట్ సభ్యులవుతున్నారు. ఈ రోజు ఒక సామాన్యుడు, ఒక బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించి చరిత్ర తిరగరాయవలసిందిగా నసరావుపేట పార్లమెంటు ప్రజల్ని, పల్నాడు ప్రజల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అనేక అగ్రకులాలకు చెందిన వ్యక్తులు నసరావుపేట పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు లేరు. అందుకే చరిత్ర తిరగరాయండి. ఈ రోజు ఒక బీసీని ఎన్నుకుంటే రేపు ఒక ఎస్సీ కావచ్చు, ఒక ఎస్టీ కావచ్చు, ఒక మైనారిటీ కావచ్చు, డబ్బు లేకపోయినా సరే పార్లమెంటుకు పోవచ్చు అనే ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతారని తెలియచేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక సామాన్యుణ్ణి పార్లమెంట్ కి పంపించాలి. అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి సుమారు 75 నుంచి 77 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ తరుణంలో మొట్టమొదటిసారి నసరావుపేట పార్లమెంటుకి ఒక బీసీ అభ్యర్థిని ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాదు, ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, సామాజిక న్యాయం కానీ, సంక్షేమం కానీ బట్టి చూస్తే, ప్రజల భావన చూస్తే, రేపు నసరావుపేట పార్లమెంటుకి ఖచ్చితంగా నసరావుపేట ప్రజల గొంతుని భారతదేశం కాదు, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైన మరి ఈ దేశం యొక్క పార్లమెంట్లో వినిపించబోతుంది ఒక బీసీ వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీనని తెలియజేస్తారు. ఆలోచించండి ఒక్కసారి. ఈ రోజున పల్నాడు ప్రజలు, నసరావుపేట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలు మారిపోయినాయి. డబ్బున్న వాళ్లే రాజకీయాల్లో నిలబడాలి. చివరికి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎంత పెడతావు, ఏం చేస్తావు, డబ్బుంటేనే నిలబడు అనే ఈ రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ప్రామాణికం కాదు, ముఖ్యమైనది అట్టడిగిన వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఒక సామాన్యుడు నిలబడాలి. సామాన్యుడు నిలబడితే ఇంకా అతనికి క్షేత్రస్థాయి పోయి పనిచేసే అవకాశాలుంటాయి. కింద నుంచి పైకొచ్చిన వాడు కాబట్టి కష్టాలు తెలుస్తాయి. రేపు వాళ్ళ యొక్క కష్టాలని పార్లమెంటు సాక్షిగా గొంతు వినిపించడమో, లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారానికి ప్రయత్నం చేయడానికి ఎంత దోహదపడుతుందో ఈ రోజున రేపు మనం చూస్తాం. ఈ రోజున అది మనం ప్రయత్నం చేయబోతున్నాం. అనిల్ కుమార్ యాదవ్ గారు మొట్టమొదటిసారి నసరావుపేట పార్లమెంటుకి ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిగా కాబోతున్నారు. ఎన్నుకోవటమే కాదు, వచ్చే 2 నెలలు అన్ని 7 పార్లమెంట్లు, మళ్ళీ 7 పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకొని మరొకసారి చరిత్ర సృష్టించబోతున్నాం. త్వరలోనే ఆయనకి స్వాగతం పలకడానికి పల్నాడు ప్రజలు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అట్టడిగిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు మరీ ముఖ్యంగా గత 96, 98 నుంచి మీరు చూసుకుంటే 99 నుంచి కేవలం వ్యాపారస్తులే నసరావుపేట పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఒక సామాన్యుడు పార్లమెంటుకి నేనున్నాను, నేను వస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను పోరాటం చేస్తాను, ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో భాగస్వాములవుతాను, ఇప్పటికే ఉన్న మా అందరితో మమేకమయ్యి ఒక కుటుంబ సభ్యుడిలాగా ముందుకు పోతాను అని అనిల్ కుమార్ యాదవ్ గారు మరి వస్తున్నందుకు, మరీ ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మాండమైన అభ్యర్థిని మరి ఎన్నుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే
ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన నాలాంటి వాడే అమ్మో ఈ రాజకీయాలు మనం చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, నిజంగా రేపు వచ్చే ఎన్నికలు చాలే ఇంక మనం ఒక ఎలక్షన్ పోటీ చేసి మానుకుందాం, ఈ డబ్బులేంది ఈ ఖర్చులేంది ఏడబరిస్తాం అనుకుంటున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వంటి నాయకులు ఆశ చిగురిస్తుంది. మళ్ళీ రాజకీయాలు చేయాలంటే ప్రజలకి మంచి చేయాలనే అభిమతం ఉండాలి, సంకల్పం ఉండాలి తప్పితే డబ్బు ఒక్కటే ప్రామాణికం కాదు అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధోరణి ఈ ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలో మళ్ళీ సామాన్యుడు కూడా చట్టసభలకు అడుగు పెట్టచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, మరి చట్టాలు చేయటంలో వాళ్ళ భాగస్వాములు అవ్వచ్చు అని ఈ రోజున ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓటుకి నోటు 96 వరకు ఈ భారతదేశంలో ఎక్కడ ఓటుకి నోటు ఇవ్వటం అనే విష సంస్కృతి లేదు. మొదలుపెట్టింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు చనిపోయాడు, ఎలాగన్నా ఎలక్షన్స్ గెలవాలని ఆ రోజు 50 రూపాయలతో మొదలుపెట్టి అది అంచెలంచెలుగా పెంచి రాష్ట్రాన్నే కాకుండా పక్క రాష్ట్రాలను కూడా బరుష్టు పట్టించడానికి మూల కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డబ్బుంటేనే రాజకీయాల్లో నిలబడాలి, లేకపోతే కష్టం. అది ఏ దేనికైనా, పంచాయతీకైనా, మండలానికైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా. కానీ దాన్ని తిరగరాస్తూ, చరిత్రను తిరగరాస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకైనా నిలబడే అవకాశం వస్తుంది, ప్రజలకే న్యాయ నిర్ణేతలు, రాజకీయాలు మారుద్దాం, కేవలం టీవీలు చూస్తూ ప్రజలు రాజకీయాలు మారాలి, మంచితనం రావాలి, ఎప్పుడు మారుతాయంటే రాజకీయాలు మారవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తున్నాడు, పల్నాడు ప్రజలు ఇంకొక అడుగు మీరేయండి, ఒక సామాన్యుడిని గెలిపించండి, చరిత్ర సృష్టించండి. ఎప్పుడైతే మీరు ఈ సామాన్యుడిని గెలిపిస్తారో యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆహా డబ్బు లేకపోయినా సరే ఒక బీసీ అభ్యర్థిని పెట్టి గెలిపించారు చూడు నసరావుపేట ప్రజలు, రేపు ఇంకో పార్లమెంట్లో ఇది జరుగుతుంది, ఇది ప్రామాణికం అవుతుంది, ఒక వ్యాప్తిలాగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి మూల కారణంగా నసరావుపేట పార్లమెంటు ప్రజలు చైతన్యం కావాలి. తప్పకుండా రాజకీయాలు మార్చి చూపించే చైతన్యం పల్నాడు బిడ్డలకుందని తెలియచేస్తున్నాం. ఏది ఏమైనా రేపు పార్లమెంటుకి జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మరి అనిల్ కుమార్ గారు అలాగే 7కి 7 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.